హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి చేసిన ప్రసాదాలను ఏ విధంగా ప్రిపేర్ చేసినాను చూపిస్తున్నాను. మొదట చేస్తుంది చింతపండు పులిహోర అండి. పొయ్యి పైన బాండి పెట్టి ఆయిల్ తగినంత ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు, పల్లీలు, ఈ పులిహోరలో పల్లీలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి పల్లీలు కొంచెం ఎక్కువగా వేసాను. పచ్చి శనగపప్పు వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలను వేసి ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు, చివరిలో కొన్ని ఎండుమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను యాడ్ చేయాలి. ఎండుమిరపకాయలను యాడ్ చేసి అవి కూడా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఎండుమిరపకాయలను కూడా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఆల్రెడీ పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు అన్నీ దాదాపుగా ఫ్రై అయిపోయినాయి. దీనికోసం మనము చింతపండు పులుసు కోసం చింతపండును ఫస్ట్ నానబెట్టి పులుసు పిసికి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కాబట్టి ఇందులో పసుపును వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ. టేస్ట్ బాగుంటుంది కారం కూడా కొంచెం యాడ్ చేస్తే. ఇప్పుడు చింతపండు పులుసును డైరెక్ట్ పోస్తున్నాను చూడండి. మంచిగా చిక్కటి చింతపండు పులుసు. ఈ చింతపండు పులుసు చిక్కటి గుజ్జులాగా అయ్యేంత వరకు టేస్ట్కి తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు గుజ్జులాగా దగ్గరకు అయ్యేంత వరకు మరిగించాలన్నమాట. చింతపండు పులుసు దగ్గరికి అయితేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, చింతపండు పులుసు రెడీ అయిపోయింది. మనం రెడీగా పెట్టుకున్న రైస్లో చింతపండు పులుసును వేసి కలిపేసుకుంటాం అనమాట వేడి వేడి అన్నంలో. నేను ఈ ప్రసాదాలన్నిటి కోసం అన్నం ఒకే దగ్గర ఉండి రెడీగా పెట్టానండి. అందులోంచి పార్ట్స్ చేసేసి ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. చూడండి, టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం కోసమని అన్నంను ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు తగినన్ని పాలను యాడ్ చేసుకోవాలి. పాలు కొంచెం ఎక్కువ పడతాయండి దద్దోజనంలకు, ఎందుకంటే రైస్ బాగా ఫుల్గా నానితే మంచిగా ఉంటుంది. తర్వాత పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు, పెరుగు రైస్లో బాగా కలిపేటట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. నేను స్పూన్తోనే కలిపేశాను. ఇక్కడ స్మాష్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఈ స్పూన్తోనే కలిపేశాను. స్పూన్తోనే కలిపినా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నా దగ్గర అయితే దద్దోజనం చాలా బాగా టేస్ట్ కూడా చాలా కుదిరిందని అన్నారు మా పిల్లలు. చివరిలో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా రెడీ అయిందో. మనం చేతితో కలిపినట్టు అయింది. ఇప్పుడు పోపు కోసం
కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి. మరీ ఎక్కువగా మాడనివ్వద్దు. బ్రౌన్గా కాగానే తీసేసి ఈ అన్నంలో కలిపేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోయింది. ఇక అన్నంలో కలిపేసుకోవడమే. దద్దోజనం రెడీ అయిపోయింది. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. దద్దోజనం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులను వేసుకొని పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన శనగలను యాడ్ చేసుకోవాలన్నమాట. మనం చేస్తుంది శనగల తాలింపు. వరలక్ష్మి పూజ అంటేనే కంపల్సరిగా శనగలు అయితే ప్రసాదంగా, శనగలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వంటకం కాబట్టి కంపల్సరిగా శనగల ప్రసాదం ఉండాల్సిందే. ఈ శనగల నైట్ అంతా నానబెట్టి కుక్కర్లో ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ ఉడికించి వాటర్ వాష్ చేసి పోపు పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మంచిగా కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. ఈ శనగల ప్రసాదానికి టైం ఎక్కువగా తీసుకోవద్దు. శనగల ఫ్రైకి ఆల్రెడీ ఉడికించినవి ఉంటాయి కాబట్టి పోపు వేసేసి కొద్దిసేపు కలుపుకుంటే ఇక్కడ చూడండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. నిమ్మకాయ పులిహోరకు ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి కూడా తుంచి వేసుకున్నాను. అన్నిటిని మంచిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 లెమన్స్ పిండుకున్నాను నేను. నిమ్మకాయ రసం డైరెక్ట్ పిండేసి పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్టు,
వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని మనం రెడీగా పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలపడం అన్నమాట. మొత్తం పోపు అంతా రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. ఇక్కడ 4 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా. చింతపండు పులిహోర, దద్దోజనం, శనగల తాలింపు, నిమ్మకాయ పులిహోర. చివరికి వచ్చేసి బెల్లం అన్నం అండి. దీన్ని చేసేటప్పుడు వీడియో మిస్ అయింది. ఇది వీటిని ఏంటంటే రైసు, బెల్లం, పాలు 3 వేసి కుక్కర్లో ఉడికించానండి. టేస్టీ అయిన బెల్లం అన్నం రెడీ అయింది. దీన్ని ప్రిపేర్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.